అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బుక్. నా పేరు కృష్ణ. పుల్ బ్యాక్ సీక్రెట్ రివీల్ చేస్తున్న పార్ట్ 1లో అప్ ట్రెండ్లోనూ డౌన్ ట్రెండ్లోనూ ఫామ్ అయ్యే కరెక్షన్ మూవ్స్నే పుల్ బ్యాక్ మూవ్స్ అంటారన్న విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రియల్ చార్ట్లో పుల్ బ్యాక్ని డ్రా చేసేటప్పుడు మనం కరెక్ట్గా డ్రా చేయడానికి ఇన్సైడ్ క్యాండిల్కి మెయిన్ క్యాండిల్కి క్లియర్గా డిఫరెన్స్ తెలియాలన్న దృక్పథంతో మీకు ఇన్సైడ్ క్యాండిల్ గురించి మెయిన్ క్యాండిల్ గురించి పూర్తిగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పుల్ బ్యాక్ సీక్రెట్ రివీల్ చేస్తున్న పార్ట్ 2లో వ్యాలిడ్ పుల్ బ్యాక్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో పాటుగా క్లియర్గా అర్థం కావడానికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అక్కడ మీకు వివరించడం జరిగింది. ఆ సందర్భంలో మీకు రియల్ చార్ట్లో పుల్ బ్యాక్ని డ్రా చేసేటప్పుడు వచ్చే సమస్యను ఓవర్కమ్ చేయడానికి మీకు అక్కడ ఒక టెక్నిక్ని వివరించాను. దానికి బ్యాక్ ఎండ్లో గల సపోర్టెడ్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఆ రీజన్ని మీకు పార్ట్ 3లో వివరించి దానితో పాటు పుల్ బ్యాక్ గల ఇంపార్టెన్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఈ స్వింగ్లోని మరియు ఈ స్వింగ్ హైని పరిశీలించినట్లయితే స్వింగ్లో స్వింగ్ హై, ఈ టైప్ ఆఫ్ స్వింగ్లోని ప్రాపర్ స్వింగ్లో అంటారు. ఈ టైప్ ఆఫ్ స్వింగ్ హైని ప్రాపర్ స్వింగ్ హై అంటారు. అంటే రెండు హైయర్ లోస్ మధ్య ఫామ్ అయ్యే లోవర్లో ఈ విధంగా ఉండే స్వింగ్లోని ప్రాపర్ స్వింగ్లో అంటాం. అదేవిధంగా లోవర్ హై పైన హైయర్ హై ఫామ్ అయ్యే కేసు, ఈ కేసుని ప్రాపర్ స్వింగ్ హై అంటారు. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ డ్రివెన్ బై బిగ్ ప్లేయర్స్. అంటే మార్కెట్ ఎప్పుడు బిగ్ ప్లేయర్స్ యొక్క వ్యూ ప్రకారం మూవ్ అవుతుంది కాబట్టి మనం ఈ ప్రాపర్ స్వింగ్లోకి ప్రాపర్ స్వింగ్ హైకి గల ఇంపార్టెన్స్ని తెలుసుకోవాలి. బిగ్ ప్లేయర్స్ దృష్టిలో మార్కెట్లో ఈ విధంగా ప్రాపర్గా స్వింగ్లో ఫామ్ అయితే అక్కడ వారికి ఈ స్వింగ్లో క్రింద బిగ్ ప్లేయర్స్ దృష్టిలో ఈ విధంగా ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అయినట్లయితే ఆ స్వింగ్లో కింద ఉండే స్టాప్ లాసెస్ వారికి పొటెన్షియల్ సెల్ సైడ్ లిక్విడిటీ కింద యూజ్ అవుతాయి. అదేవిధంగా బిగ్ ప్లేయర్స్ దృష్టిలో ఈ విధంగా ప్రాపర్ స్వింగ్ హై ఫామ్ అయినట్లయితే కనుక వారికి ఈ స్వింగ్ హై పైన ఉండే స్టాప్ లాసెస్ పొటెన్షియల్ బై సైడ్ లిక్విడిటీ కింద యూజ్ అవుతాయి. అంటే పొటెన్షియల్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వింగ్లో కింద, పొటెన్షియల్ బై సైడ్ లిక్విడిటీ స్వింగ్ హై పైన వారికి ఈ టైప్ ఆఫ్ ప్రాపర్ స్వింగ్స్ ఫామ్ అయినప్పుడు అవైలబిలిటీ అవుతుందని వారికి తెలుసు. మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్వింగ్లో కింద ఉన్న సెల్ సైడ్ లిక్విడిటీని బిగ్ ప్లేయర్స్ వారి యొక్క బై సైడ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేసుకోవడంలో ఉపయోగించుకుంటారు. అదేవిధంగా స్వింగ్ హై పైన ఉన్న బై సైడ్ లిక్విడిటీని వారి యొక్క సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేసుకోవడంలో ఉపయోగించుకుంటారన్న విషయం మీకు క్లియర్గా అర్థం కావాలి. సో బిగ్ ప్లేయర్స్ ఈ ప్రాపర్ స్వింగ్స్ ఉన్న ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో వారికి తెలుసు. ఈ విధంగా స్వింగ్లో ఫామ్ అయినప్పుడు రిటైల్ ట్రేడర్స్ వారికి గల క్యాండిల్ సైకాలజీని బేస్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ స్వింగ్లోని వారు ఏ విధంగా భావిస్తారంటే ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న స్వింగ్ కింద భావిస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా బయింగ్ ప్రెజర్ ఇనిషియేషన్ జరిగిందో ఇక్కడ ఇది బయింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న స్వింగ్లో కింద వారు భావిస్తారు. అదేవిధంగా రిటైల్ ట్రేడర్స్ మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ స్వింగ్ హైని ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారో ఇక్కడ క్యాండిల్ సైకాలజీ బట్టి వారు ఈ టైప్ ఆఫ్ స్వింగ్ హైని సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్న స్వింగ్ హై కింద భావిస్తారు. అంటే రిటైల్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసిన ఈ స్వింగ్లో బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్న స్వింగ్లో కింద వారు భావిస్తారు. ఈ టైప్ ఆఫ్ స్వింగ్ హైని రిటైల్ ట్రేడర్స్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్న స్వింగ్ హై కింద భావిస్తారు. అది రిటైల్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఈ విధంగా ప్రాపర్ స్వింగ్లో ప్రాపర్ స్వింగ్ హై ఫామ్ అయినప్పుడు, ప్రాపర్ స్వింగ్లో అని ఎప్పుడు చెప్తారంటే ఈ కండిషన్ మీరు గుర్తుంచుకోవాలి. హైయర్లో బిలో లోవర్లో ఉంటాం. ప్రాపర్ స్వింగ్ హై అని ఎప్పుడు చెప్తాం? లోవర్ హై పైన హైయర్ హై ఉండడం. ఈ ప్రాపర్ స్వింగ్లో ప్రాపర్ స్వింగ్ హైస్ని బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారంటే వారికి కావలసిన
పొటెన్షియల్ సెల్ సైడ్ లిక్విడిటీ, పొటెన్షియల్ బై సైడ్ లిక్విడిటీ లభించే ఏరియాస్ కింద భావిస్తారు. ఈ 2 క్రైటీరియాలు మీకు డిఫరెన్షియేషన్ తెలియాలండి. ఈ కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే రిటైల్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్వింగ్లో క్యాండిల్ సైకాలజీని బేస్ చేసుకుని వారు దీన్ని ఎలా భావిస్తారంటే బయింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఇనిషియేట్ చేసిన స్వింగ్లో కింద భావిస్తారు. అయితే బిగ్ ప్లేయర్స్ ఈ స్వింగ్లోని ఎలా భావిస్తారంటే వారి దృష్టిలో ఇది ప్రాపర్ స్వింగ్లో వారు దీన్ని ఎలా భావిస్తారంటే వారికి కావలసిన సెల్ సైడ్ లిక్విడిటీ అవైలబిలిటీ అయ్యే స్వింగ్లో కింద వారు దీన్ని భావిస్తారు. సో మార్కెట్లో ఆ టైప్ ఆఫ్ స్వింగ్లోకి బిగ్ ప్లేయర్స్ దృష్టిలో బిగ్ ప్లేయర్స్కి కావాల్సినంత పొటెన్షియల్ సెల్ సైడ్ లిక్విడిటీ అవైలబిలిటీ అవుతుందని వారు భావిస్తారు. కాబట్టి ఆ విధంగా బిగ్ ప్లేయర్స్కి అవసరమైన ప్రాపర్ స్వింగ్లో ప్రాపర్ స్వింగ్ హై ఫార్మేషన్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాపర్ స్వింగ్లో ఫామ్ కావాలన్నా ప్రాపర్ స్వింగ్ హై ఫామ్ కావాలన్నా ఇది 3 క్యాండిల్ ఫార్మేషన్ అనే విషయం గుర్తుంచుకోవాలి. 1 2 3 అదేవిధంగా 1 2 3 3 క్యాండిల్ ఫార్మేషన్. అదేవిధంగా ఇక్కడ రిప్రజెంట్ చేసిన హైయర్లో లోవర్లో హైయర్లో ఇటువంటివి క్యాండిల్ వైజ్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. క్యాండిల్ వైజ్ హైయర్లో, క్యాండిల్ వైజ్ లోవర్లో, క్యాండిల్ వైజ్ హైయర్లో. ఇదే విధంగా ఇక్కడ క్యాండిల్ వైజ్ లోవర్ హై, క్యాండిల్ వైజ్ హైయర్ హై, క్యాండిల్ వైజ్ లోవర్ హై, క్యాండిల్ వైజ్ లోవర్ హై, క్యాండిల్ వైజ్ లోవర్ హై, క్యాండిల్ వైజ్ హైయర్ హై. ఈ విషయం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోవాలి. 3 క్యాండిల్ ఫార్మేషన్ అట్ ది సేమ్ టైం క్యాండిల్ వైజ్ హైయర్లో, క్యాండిల్ వైజ్ హైయర్లో, దాని కింద క్యాండిల్ వైజ్ లోవర్లో. ఇది ప్రాపర్ స్వింగ్లో ప్రాపర్ స్వింగ్ హై ఫామ్ అయ్యే విధానం. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. ఈ ఎగ్జాంపుల్ని పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి. ఓకే, 1 2 3 ఈ 3 క్యాండిల్స్ని రెఫరెన్స్ కింద తీసుకున్నట్లయితే కనుక మనం ఇది ప్రాపర్ స్వింగ్ హై ఫార్మేషన్, ప్రాపర్ స్వింగ్ హై ఫార్మేషన్. హైయర్లో పైన హైయర్ హై ఫామ్ అయింది. ఇది ప్రాపర్ స్వింగ్ హై ఫార్మేషన్. హైయర్ హై అనేది 2 హైయర్ లోల పైన ఉండాలి. దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్ హై ఫార్మేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్ స్వింగ్లో 1 2 3 దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో. ఇక్కడ రెఫరెన్స్ క్యాండిల్స్ 1 2 3 తీసుకున్నట్లయితే 2 లోవర్ హైల కింద లోవర్లో ఫామ్ అయింది క్యాండిల్ వైజ్. సో దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో, ప్రాపర్ స్వింగ్ హై ప్రాపర్ స్వింగ్లో. ఇక్కడ ప్రాపర్ స్వింగ్ హైలో మనకి రిప్రజెంట్ చేయాలన్నా ప్రాపర్ స్వింగ్లోని రిప్రజెంట్ చేయాలన్నా ఇక్కడ నేను చెప్పిన సందర్భం ఇక్కడ మీకు ఎక్కడైతే కన్ఫ్యూజన్ వస్తుందో ఆ సందర్భంలో అప్పుడు ఉన్న మూవ్తో కంటిన్యూ అయిపోమంటున్నా. అటువంటిప్పుడు మీకు ఈజీగా ప్రాపర్ స్వింగ్ హై ప్రాపర్ స్వింగ్లో డ్రా చేయొచ్చు. ఇక్కడ మనకి ప్రాపర్ స్వింగ్ హైని డ్రా చేయడంలో ఇక్కడ సమస్య రాదు. ఇక్కడ మనకి ఈ 1 అనే క్యాండిల్ యొక్క హై మరియు లోని సెకండ్ క్యాండిల్ హైని మరియు లోని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి సమస్య ఉత్పన్నం అవుతుంది. అటువంటి సందర్భంలో మీకు డ్రా చేసేటప్పుడు టిప్ ఏం చెప్పాను, అప్పటి వరకు ఉన్న మూవ్ని కంటిన్యూ చేసామంటున్నా. అలా కంటిన్యూ చేయడం వల్ల మనకి ఈ ప్రాపర్ స్వింగ్లో అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. అదే మీకు నేను బ్యాక్ ఎండ్లో ఉన్న సపోర్టెడ్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నగా అది ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఇక్కడ సమస్య వచ్చిందో ఈ హైని లోని బ్రేక్ చేసినప్పుడు నేనేం చెప్పాను, అప్పటి వరకు ఉన్న మూవ్ని కంటిన్యూ చేసామన్నా. అప్పటి వరకు ఉన్న మూవ్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ వచ్చింది ఈ కరెక్షన్ మూవ్ని కంటిన్యూ చేసేసాం. అలా చేయడం వల్ల మనకు ఏమైంది, ఇక్కడ ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అయింది. దిస్ ప్రాపర్ స్వింగ్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు బిగ్ ప్లేయర్స్ వ్యూ. ఇక్కడ ఈ ప్రాపర్ స్వింగ్లో దగ్గర అంటే మనం ప్రాపర్ స్వింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్వింగ్ హైని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇక్కడ స్వింగ్లో తీసుకుందాం. ఈ ప్రాపర్ స్వింగ్లో దగ్గర రిటైల్ ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ స్వింగ్ అనేది ఎక్కువ బయింగ్ స్ట్రెంగ్త్ని చూపించే స్వింగ్ కింద వారు భావిస్తారు. మార్కెట్ మరలా ఈ స్వింగ్లో ఉన్న ఏరియాకి వచ్చినప్పుడు దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే ఈ స్వింగ్ దగ్గర ఎక్కువ బయింగ్ స్ట్రెంగ్త్ ఇనిషియేషన్ జరిగిందని రిటైల్ ట్రేడర్స్ భావించడం మూలంగా మరలా మార్కెట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చిందో అక్కడ ఎక్కువగా బయింగ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎవరు? రిటైల్ ట్రేడర్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాపర్ స్వింగ్ ఫామ్ అయినప్పుడు ఇది ప్రాపర్ స్వింగ్ అని రిటైల్ ట్రేడర్స్కి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రిటైల్ ట్రేడర్స్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫామ్ అయిన క్యాండిల్ సైకాలజీ బట్టి చూస్తారు ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందని. కానీ బిగ్ ప్లేయర్స్ దృష్టిలో మాత్రం ఇది ప్రాపర్ స్వింగ్లో. ఎందుకంటే ఎప్పుడైతే రిటైల్ ట్రేడర్స్ దృష్టిలో ఇక్కడ ఎక్కువ బయింగ్ స్ట్రెంత్ ఉందని వారు భావించారో
నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ ఆ ఏరియాకి వచ్చిందో రిటైల్ ట్రేడర్స్ ఎక్కువగా బై ఆర్డర్స్ని ఎగ్జిక్యూషన్ చేస్తారు ఆ సపోర్ట్ ఏరియాలో. ఆ విషయం ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్కి తెలుసు కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్వింగ్లోని వారు ప్రాపర్ స్వింగ్లో కింద భావించి ఇక్కడ వారికి రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ ఎక్కువగా అవైలబిలిటీ ఏరియా అని వారు బిగ్ ప్లేయర్స్ భావిస్తారు. కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఈ టైప్ ఆఫ్ స్వింగ్లోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇటువంటి స్వింగ్లోనే అంటే ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో కానీ ఈ టైప్ ఆఫ్ స్వింగ్ హై కానీ అంటే ఇక్కడ మనం స్వింగ్లో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో వచ్చింది అంటే బిగ్ ప్లేయర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ స్వింగ్లో. ఎందుకంటే ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేసే అవకాశం ఉందని వారు భావిస్తారు. ఎవరు భావిస్తారు? బిగ్ ప్లేయర్స్ భావిస్తారు. బిగ్ ప్లేయర్స్ ఏం భావిస్తారు అంటే ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయినప్పుడు రిటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది అని భావిస్తారు. ఎందుకు భావిస్తారు? ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయిందో రిటైల్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఎక్కువ బయింగ్ స్ట్రెంత్ కలిగిన స్వింగ్లో. ఓకే, ఎప్పుడైతే ఇది ఎక్కువ బయింగ్ స్ట్రెంత్ కలిగిన స్వింగ్లో అయ్యిందో ఇక్కడ ఎక్కువ బయింగ్ ప్రెజర్ ఇనిషియేషన్ అయిన స్వింగ్లో అని వారు భావిస్తారో నెక్స్ట్ మార్కెట్ ఆ స్వింగ్లో దగ్గరికి వచ్చి రాగానే బై ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. ఇక్కడ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా చూడరు. ఇక్కడ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేసేస్తారు ఎక్కువ శాతం రిటైల్ ట్రేడర్స్. ఆ విషయం ఎవరికి తెలుసు? బిగ్ ప్లేయర్స్కి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయింది అంటే అక్కడ రిటైల్ ట్రేడర్స్ యొక్క బై ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి అని వారికి తెలుసు. ఎప్పుడైతే రిటైల్ ట్రేడర్స్ యొక్క బై ఆర్డర్స్ ఎక్కువగా ఇక్కడ ఉన్నాయో వారి యొక్క స్టాప్ లాసెస్ని ఈ సపోర్ట్ కింద ఉంచుకుంటారు. కాబట్టి వారి యొక్క స్టాప్ లాసెస్ని కలెక్ట్ చేయడానికి ఈ సపోర్ట్ కింద ఉండే ఏరియా బిగ్ ప్లేయర్స్కి కావాల్సిన లిక్విడిటీకి అవసరమైన ఏరియా కింద దీన్ని భావిస్తారు. కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఈ టైప్ ఆఫ్ స్వింగ్లోకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. ఓకేనండి, దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్ హై. దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో. ఈ విధంగా మనం ప్రాపర్ స్వింగ్లోని మనం ఇక్కడ డ్రా చేయాలి అంటే ఇక్కడ ఉన్న కరెక్ట్ మూవ్ని కంటిన్యూషన్ చేయాలి. కాబట్టి మీకు ఆ టిప్ చెప్పాను. ఆ టిప్ని మీరు ఇక్కడ ఫాలో అయితే మీకు కన్ఫ్యూజన్ అవాయిడ్ అవుతుంది, ఇక్కడ ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అవుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పరిశీలించినట్లయితే ప్రాపర్ స్వింగ్ హై. ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు, ఇక్కడ మనకు వచ్చిన సమస్య. ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క హైని మరియు లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ యొక్క హైని మరియు లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. అటువంటి సందర్భంలో ఏం చెప్పాను? అప్పటి వరకు ఉన్న మూవ్ని కంటిన్యూ చేసామని చెప్పా. అంటే ఈ కరెక్షన్ మూవ్ని కంటిన్యూ చేసి తర్వాత మళ్ళీ ఈ మూవ్లోకి వెళ్ళాలి. ఇలా ఎందుకు వెళ్తారనేది రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నగా అదే ఈ రీజను. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అయింది చూడండి. 1, 2, 3 క్యాండిల్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ స్వింగ్లో గురించే చెప్తున్నా, అది అబ్జర్వ్ చేయాలి మీరు. స్వింగ్ హై గురించి కూడా సేమ్. స్వింగ్లోని చూసినట్లయితే 1, 2, 3 క్యాండిల్ ఫార్మేషన్ అని చెప్పానుగా. ఓకే, క్యాండిల్ వైజ్ చూడండి. లోవర్ హై క్రింద లోవర్లో ఫామ్ అయింది క్యాండిల్ వైజ్. సో దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో విత్ రెస్పెక్ట్ టు బిగ్ ప్లేయర్స్. బిగ్ ప్లేయర్స్ దృష్టిలో అయితే ఇది ప్రాపర్ స్వింగ్లో. అదే రిటైల్ ట్రేడర్స్ దృష్టిలో అయితే ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఇనిషియేషన్ జరిగే స్వింగ్లో వారు క్యాండిల్ వైజ్ చూస్తారు. అంటే వారికి ఉన్న క్యాండిల్ సైకాలజీ అవగాహన ప్రకారం రిటైల్ ట్రేడర్స్ ఏ విధంగా భావిస్తారంటే ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయితే ఇక్కడ ఎక్కువ బయింగ్ ప్రెజర్ ఇనిషియేషన్ జరిగిందని వారు భావించి నెక్స్ట్ మరలా మార్కెట్ ఎప్పుడైతే ఈ స్వింగ్ దగ్గరికి వస్తుందో ఇమీడియట్గా వాళ్ళు బై సైడ్ ఎంట్రీస్ ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. ఇలా చేస్తారని బిగ్ ప్లేయర్స్కి తెలుసు కాబట్టి ఆ బిగ్ ప్లేయర్స్ వీరి యొక్క స్టాప్ లాసెస్ని కలెక్ట్ చేసుకోవాలని వ్యూహాలు పన్నుతారు. ఆ వ్యూహమే ట్రాపింగ్. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్ హై, దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో. ఈ లోవర్లో అనేది 2 లోవర్ హైల కింద ఉంది. లోవర్ హై, లోవర్లో లోవర్ హై. దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో. క్యాండిల్ వైజ్ చూసుకోండి. 1, 2, 3 క్యాండిల్ ఫార్మేషన్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ స్వింగ్లో 3 క్యాండిల్ ఫార్మేషన్ లేదు కాబట్టి ఈ స్వింగ్ని మనం ప్రాపర్ స్వింగ్ కింద భావించాం విత్ రెస్పెక్ట్ టు బిగ్ ప్లేయర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి రండి. ఈ స్వింగ్ హై దగ్గరికి రండి. ఈ స్వింగ్ హై చూసుకున్నట్లయితే కనుక ఈ స్వింగ్ హై అనేది ఏమని చెప్పాను? ప్రాపర్ స్వింగ్ హై అవ్వాలంటే బిగ్ ప్లేయర్స్ దృష్టిలో ఏమవ్వాలని చెప్పాను? ఈ ఐరా హై అనేది
2 హైయర్ లోస్ పైన ఉండాలి. ఇదిగో హైయర్ లో, ఇదిగో హైయర్ లో, హైయర్ హై. అంటే బిగ్ ప్లేయర్స్ దృష్టిలో ఈ స్వింగ్ హై అనేది ప్రాపర్ స్వింగ్ హై. అదేవిధంగా ఇక్కడికి రండి. ఈ స్వింగ్లో చూసినట్లయితే కనుక 2 లోవర్ హైల కింద ఈ లోవర్లో ఉంది, క్యాండిల్ వైజ్ లోవర్ హైల క్రింద ఈ లోవర్లో ఉంది. సో ఇది ప్రాపర్ స్వింగ్లో బిగ్ ప్లేయర్ దృష్టిలో. రిటైల్ ట్రేడర్స్ దృష్టిలో బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఇనిషియేషన్ జరిగిన స్వింగ్ లో కింద భావిస్తారు దీన్ని. వారికి ఇది ప్రాపర్ స్వింగ్లో అని తెలియకపోవచ్చు ఎవరికి, రిటైల్ ట్రేడర్స్కి. కానీ వారు క్యాండిల్ సైకాలజీ బట్టి ఏం భావిస్తారంటే ఇక్కడ ఎక్కువ బయింగ్ ప్రెజర్ ఇనిషియేషన్ జరిగిన, అంటే ఎక్కువ బయింగ్ ప్రెజర్ ఉన్న క్యాండిల్స్ కింద వీటిని భావిస్తారు. భావించి నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిందో, అంటే ఈ స్వింగ్ ఏరియాకి వచ్చిందో ఇమీడియట్గా బై చేసేస్తారు. అంటే ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఎగ్జిక్యూషన్ చేసే అవకాశం ఉంది. ఎవరు, రిటైల్ ట్రేడర్స్. ఎప్పుడైతే బై ఆర్డర్స్ ఎక్కువ ఎగ్జిక్యూషన్ చేసే అవకాశం ఉందో వీరి యొక్క స్టాప్ లాసెస్ కూడా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కదా ఈ సపోర్ట్ ఏరియా కింద. ఆ స్టాప్ లాసెస్ని కలెక్ట్ చేసుకోవడానికి వీరు ట్రాప్ చేసేస్తారు. ఎవరు, బిగ్ ప్లేయర్స్. కాబట్టి బిగ్ ప్లేయర్స్ దృష్టిలో మాత్రం ఇది ప్రాపర్ స్వింగ్లో. వారికి తెలుసు ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయితే ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుందో వారికి తెలుసు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్వింగ్లోకి బిగ్ ప్లేయర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, అంటే నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు నేను చెప్పిన టిప్ ఏం చెప్పాను, కరెక్షన్లో ఉన్నారు కాబట్టి కరెక్షన్ కంటిన్యూ చేసామని చెప్పాను. అలా కరెక్షన్ కంటిన్యూ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దీని వెనకాల ఉన్న బ్యాక్ అండ్ లాజిక్. ఇక్కడ కూడా చూడండి, సేమ్ ప్రాపర్ స్వింగ్ హై. ప్రాపర్ స్వింగ్లో లోవర్లో ఇది లోవర్ హై, లోవర్ హై, 2 లోవర్ హైల కింద ఉంది ప్రాపర్ స్వింగ్లో. ప్రాపర్ స్వింగ్ హై. హైయర్లో పైన హైయర్ హై ఉంది. క్యాండిల్ వైజ్ ఇక్కడ 1 2 3 అనే నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ఏబీసీ అని ఇచ్చాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హైని లోని బ్రేక్ చేస్తుంది. ఇటువంటి సందర్భంలో ఏం చేశాను, కరెక్షన్ కంటిన్యూ చేసామన్నా. అలా కంటిన్యూ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ మనకి ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అయింది. ఓకే, ప్రాపర్ స్వింగ్ హై. ప్రాపర్ స్వింగ్లో ఈ 1 2 3 క్యాండిల్స్ ప్రాపర్ స్వింగ్ హై, ఏబిసి క్యాండిల్స్ ప్రాపర్ స్వింగ్లో. ఓకేనండి, ఈ విధంగా మనం ప్రాపర్ స్వింగ్లో ప్రాపర్ స్వింగ్ హై ఫార్మేషన్ కావాలి అంటే మన కన్ఫ్యూజన్ వచ్చే ఏరియాలో అప్పటి వరకు ఉన్న మూవ్ని కంటిన్యూ చేస్తే మనకి ప్రాపర్ స్వింగ్లో ప్రాపర్ స్వింగ్ హై ఫామ్ అవుతాయి. కాబట్టి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మార్కెట్లో అంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ డ్రివెన్ బై బిగ్ ప్లేయర్స్. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ డ్రివెన్ బై బిగ్ ప్లేయర్స్. అంటే బిగ్ ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ స్వింగ్లోకి ప్రాపర్ స్వింగ్ హైకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మనం మార్కెట్ స్ట్రక్చర్ని డ్రా చేయాలి. అలా ఎప్పుడు డ్రా చేస్తాం, నేను చెప్పిన టిప్ని మీరు ఫాలో అయితే మీరు కన్ఫ్యూజన్ లేకుండా డ్రా చేస్తారు. అది నేను చెప్పిన రీజన్. ఓకేనండి, ఇప్పుడు అసలు మార్కెట్లో పుల్ బ్యాక్ ఉన్న ఇంపార్టెన్స్ని మీకు కొంచెం వివరిస్తాను. ఇన్ డీటెయిల్గా మీకు తర్వాత సందర్భాల్లో లిక్విడిటీ అనే టాపిక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంతవరకు అవగాహన రావడానికి కొంతవరకు వివరిస్తాను. ఓకే, అప్ ట్రెండ్లో ఉన్న ఈ మార్కెట్ని పరిశీలించినట్లయితే చెప్పాను కదండి, కరెక్టివ్ మూవ్స్ని ఏమంటారని చెప్పాము, పుల్ బ్యాక్ అంటారు. సో దిస్ ఈజ్ పుల్ బ్యాక్ మూవ్, పుల్ బ్యాక్ మూవ్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ మూవ్. ఓకే అండి, ఇవన్నీ పుల్ బ్యాక్ మూవ్స్. రీసెంట్ పుల్ బ్యాక్ ఇది కదండి. ఈ రీసెంట్ పుల్ బ్యాక్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మీకు ఏం చెప్పాను జాగ్రత్తగా వినండి. ఈజీగా ఇక్కడే కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది అర్థం చేసుకునే వారికి. లేదంటే ఫ్యూచర్లో మీకు లిక్విడిటీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే చాలా డెప్త్ ఉంది, ఇంకా చెప్పొచ్చు. ఇక్కడ కొంతవరకు చెప్తాను చూడండి. ఇది ప్రాపర్ పుల్ బ్యాక్ మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనుకోండి ఈ మూవ్ని. ఇక్కడ మీకు ఈ స్వింగ్లో, ఇది స్వింగ్లో ఫామ్ అయింది కదండి. స్వింగ్లో రిటైల్ ట్రేడర్స్ దృష్టిలో బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్న స్వింగ్లో కింద దీన్ని భావిస్తారు రిటైల్ ట్రేడర్స్. ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి ప్రాపర్ స్వింగ్లో అని అనుకోండి. లెట్ us assume దట్ దిస్ ఈజ్ ప్రాపర్ స్వింగ్లో. జనరల్గా వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫార్మేషన్ జరిగినప్పుడు ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అవుతుంది. అదేవిధంగా ప్రాపర్ స్వింగ్ హై కూడా ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ స్వింగ్లో కేసు మీకు అర్థం కావడం చెప్తున్నా. ఈ ప్రాపర్ స్వింగ్లో అనేది రిటైల్ ట్రేడర్స్ దృష్టిలో వారికి ప్రాపర్ స్వింగ్లో అని తెలియకపోవచ్చు. కానీ క్యాండిల్ సైకాలజీ ప్రకారం రిటైల్ ట్రేడర్స్ దృష్టిలో ఈ టైప్ ఆఫ్ స్వింగ్లో ఫామ్ అయితే అక్కడ బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు రిటైల్ ట్రేడర్స్ భావిస్తారు. అలా భావించడం మూలంగా వారు ఏం చేస్తారో చూద్దాం. ఈ స్వింగ్లో ఏరియాని మంచి సపోర్ట్ ఏరియా కింద రిటైల్ ట్రేడర్స్ భావిస్తారు. ఎప్పుడైతే మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చిందో
ముందుగా ఇక్కడ ఈ స్వింగ్లో దగ్గర అంటే ఈ ప్రాపర్ స్వింగ్లో దగ్గర బయింగ్ ప్రెజర్ ఇనిషియేషన్ జరిగిందని చెప్పానుగా. అంటే ఇక్కడ ఎక్కువ బయర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రిటైల్ ట్రేడర్స్ ఏం భావిస్తారంటే ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చిందో ఇమీడియట్గా వారు బయింగ్ ఆర్డర్ని ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద భావించి ఈ రిటైల్ ట్రేడర్స్ ఇమీడియట్గా ఇక్కడ ఏం చేస్తారంటే బై ఆర్డర్ని ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. ఈ విధంగా రిటైల్ ట్రేడర్స్ బై ఆర్డర్ని ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. ఇలా బై ఆర్డర్ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వారి యొక్క స్టాప్ లాసెస్ ఏం చేస్తారండి, ఈ సపోర్ట్ ఏరియా కింద కొంత బఫర్తో కొంతమంది బఫర్ యాడ్ చేస్తారు, లేదంటే కనుక ఈ సపోర్ట్ కింద జస్ట్ ఈ స్టాప్ లాసెస్ను ఉంచుతారు. ఈ విషయం ఆల్రెడీ ఎవరికి తెలుసండి, బిగ్ ప్లేయర్స్కి తెలుసు. ఈ బిగ్ ప్లేయర్కి ఏం తెలుసు, ఈ ప్రాపర్ స్వింగ్లోని రిటైల్ ట్రేడర్స్ మంచి బయింగ్ ప్రెజర్ ఉన్న స్వింగ్లో కింద భావిస్తారని, తద్వారా మార్కెట్ మరలా ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చినప్పుడు ఎక్కువ బయర్స్ యాక్టివేట్ అయ్యి బై ట్రేడ్ తీసుకుంటారన్న విషయం ఈ బిగ్ ప్లేయర్కి తెలుసు. ఇప్పుడు ఈ బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే, ఈ బిగ్ ప్లేయర్కి ఏం కావాలి, యాక్చువల్గా బిగ్ ప్లేయరు ఈ సపోర్ట్ ఏరియా కింద ఎక్కడ తనకి సెల్ సైడ్ లిక్విడిటీ ఎక్కువ దొరుకుతుందో చూస్తాడు. ఎందుకంటే తన యొక్క బై ఆర్డర్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. తన యొక్క బై ఆర్డర్స్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి బిగ్ ప్లేయర్కి సెల్ సైడ్ లిక్విడిటీ కావాలి. కాబట్టి ఎక్కువ సెల్ సైడ్ లిక్విడిటీ కావాలి అంటే ఇక్కడ ఎక్కువ బయర్స్ ఉండాలి. ఎక్కువ బయర్స్ ఉండడం ద్వారా ఇక్కడ ఎక్కువ స్టాప్ లాసెస్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి బిగ్ ప్లేయర్ ఏం చేస్తారంటే, అంటే ఎక్కువ మంది బయర్స్ యాక్టివ్ అయ్యే ఏరియా కాబట్టి ఈ ఏరియాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బిగ్ ప్లేయర్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే తన యొక్క సెల్ సైడ్ లిక్విడిటీని ఇంకా పెంచుకోవడానికి బిగ్ ప్లేయర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటెన్షనల్గానే అంటే కావాలనే ఈ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తారు. అంటే ఇంటెన్షనల్గానే బిగ్ ప్లేయర్తో ఈ మూవ్ వస్తుందండి. ఇంటెన్షనల్గానే వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేయడానికి కొంత ఫండ్ని డంప్ చేస్తారు. అలా డంప్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అయ్యేలాగా వారు ఇనిషియేషన్ చేస్తారు. ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అయిందో ఇమీడియట్గా ఇక్కడ ఎవరు మళ్ళీ ఎంటర్ అయిపోతారండి, రిటైల్ సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు. మళ్ళీ ఇమీడియట్గా రిటైల్ సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు. రిటైల్ సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బయ్యర్స్ యొక్క స్టాప్ లాసెస్ మరియు ఈ సెల్లర్స్ యొక్క సెల్ ఆర్డర్స్, అంటే ఇక్కడ బల్క్ లెవెల్లో సెల్ సైడ్ లిక్విడిటీ అవైలబిలిటీ ఉంటుంది. బల్క్ లెవెల్లో సెల్ సైడ్ లిక్విడిటీ అవైలబిలిటీ ఇక్కడ దొరుకుతుందండి. ఎప్పుడైతే బల్క్ లెవెల్లో సెల్ సైడ్ లిక్విడిటీ అవైలబిలిటీ జరిగిందో ఇక్కడ మార్కెట్ని కొంతవరకు ఎప్పుడైతే రిటైల్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారో మార్కెట్ కొంత దూరం మళ్ళీ సెల్లింగ్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కదండి. ఇక్కడ ఆ సెల్లింగ్ ప్రెజర్ రావడం వల్ల కొంత దూరం సెల్ సైడ్ మార్కెట్ మూవ్ అయిన తర్వాత బిగ్ ప్లేయర్కి కావాల్సిన సెల్ సైడ్ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత తన యొక్క పెండింగ్ ఆర్డర్స్ ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ జరిగి ఒకేసారి మనకి ఇక్కడ ఏమవుతుందంటే బయింగ్ ప్రెజర్ ఇనిషియేషన్ జరుగుతుందండి. ఈ మూవ్ ఎవరి ద్వారా వస్తుంది, బిగ్ ప్లేయర్ ద్వారా వస్తుంది. దీనికి ఇన్ డెప్త్ మీకు లిక్విడిటీ కాన్సెప్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీహౌ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ స్వింగ్లోకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్న విషయం తెలియాలి. మనం పుల్ బ్యాక్ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తామన్నది కూడా ఇక్కడ మీకు అర్థం కావాలి. ఎందుకు ఇస్తాం, ఈ పుల్ బ్యాక్ ప్రాపర్ పుల్ బ్యాక్ అంటే వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ అయ్యింది అంటే ఇక్కడ ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అవుద్ది. ప్రాపర్ స్వింగ్లో ఫామ్ అయింది అంటే రిటైల్ ట్రేడర్స్ యొక్క బై ఆర్డర్స్ ఎక్కువగా ఇక్కడ ఎగ్జిక్యూషన్, అంటే మరలా మార్కెట్ ఇక్కడికి వచ్చేటప్పుడు రిటైల్ ట్రేడర్ ఏం చేస్తాడు, ఎక్కువ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేస్తాడు. ఈ విధంగా రిటైల్ ట్రేడర్ బై ఆర్డర్స్ ఎక్కువగా ఎగ్జిక్యూషన్ చేసే ఈ స్వింగ్లో బిగ్ ప్లేయర్కి కావాల్సినంత లిక్విడిటీని సంపాదించి పెట్టే స్వింగ్లో, కాబట్టి ఈ స్వింగ్లో దగ్గర బిగ్ ప్లేయరు ట్రాపింగ్ మెకానిజం ఉపయోగిస్తాడు. కాబట్టి ఈ విధంగా పుల్ బ్యాక్ తీసుకోవడం ద్వారా వచ్చిన ఈ స్వింగ్లోకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్వింగ్లో దగ్గరికి మరలా మార్కెట్ వచ్చిందో రిటైల్ ట్రేడర్ అయితే కనుక బై ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. మళ్ళీ బై సైడ్ మార్కెట్ వెళ్తుందని స్టాప్ లాసెస్ ఈ సపోర్ట్ కింద ఉంచుతాడు. అప్పుడు ఈ బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే ఇంటెన్షనల్గానే కావాలని ఇక్కడ మార్కెట్ని కొంత దూరం సపోర్ట్ని బ్రేక్ చేసి కొంత దూరం మూవ్ చేస్తారు. అలా మూవ్ చేయడం వల్ల రిటైల్ సెల్లర్స్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోతారు. ఇక్కడ స్టాప్ లాసెస్ అంటే బయ్యర్స్ యొక్క స్టాప్ లాసెస్ మరియు సెల్లర్స్ యొక్క సెల్ ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ సెల్ ఆర్డర్స్ ఇక్కడ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ సెల్ ఆర్డర్స్ పెరిగితే దానికి తగ్గ బిగ్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్ ప్లేయర్ బై ఆర్డర్స్ ఏమవుతాయి, ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ జరిగి మార్కెట్ మరలా ఆఫ్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ సెల్ సైడ్ ఉన్న ఈ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకోవడానికి బిగ్ ప్లేయరు పన్నిన ట్రాప్ అండి ఇది. ఇంకా చెప్పాలి అంటే మీకు
మార్కెట్ ఇక్కడే రివర్స్ అవుతుందన్న విషయం మనం చెప్పలేం. అది ఇక్కడ రివర్స్ అవ్వచ్చు, ఇక్కడ రివర్స్ అవ్వచ్చు, ఈ స్వింగ్ దగ్గర ఏ స్వింగ్లో దగ్గరైనా రివర్స్ అవ్వచ్చు. అయితే బిగ్ ప్లేయర్కి కావాల్సినంత లిక్విడిటీ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి వారి యొక్క పెండింగ్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి కావాల్సినంత లిక్విడిటీ అవైలబుల్ అయ్యే వరకు వారు ట్రాపింగ్ చేస్తూనే ఉంటారు. తద్వారా వారి యొక్క ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎనీహో ఇది పుల్ బ్యాక్ వెనకాల ఉన్న కథ. ఓకే, థ్యాంక్ యూ.